ఐపీఓస్ అప్లై చేసిన షేర్స్ ఎందుకు అలాట్ అవ్వట్లేదు అని ఎప్పుడన్నా అనిపించిందా? ఫస్ట్ డే అప్లై చేయాలని కొందరంటారు. ఎక్కువ లాట్స్‌లో అప్లై చేయాలని ఇంకొందరంటారు. ఇవన్నీ నిజాలేనా? ఒక్కొక్కటిగా బ్రేక్ చేద్దాం రండి. హే గాయ్స్! వెల్కమ్ టు ద మనీ టాక్స్. మీకు ఐపీఓ గురించి అపోహలు పోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ డే ఆఫ్ ఐపీఓ అప్లై చేస్తే అలాట్‌మెంట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా? ద ఆన్సర్ ఈస్ నో. కానీ ఫస్ట్ 2 డేస్‌లో ఐపీఓ అప్లై చేస్తే కొంచెం బెటర్. ఎందుకంటే బాగా డిమాండ్ ఉన్న కంపెనీస్‌కి క్లోజింగ్ డేనే చాలా బిజీగా ఉంటాయి. సో, ఒక్కోసారి మీరు అప్లై చేసినా సరే మీకు ఆటో పేస్ రావు. సో, మీరు అప్లై చేయలేకపోతే ఇలాంటి సిట్యుయేషన్‌ని అవాయిడ్ చేయడానికి ముందు మీరు అప్లై చేస్తే బెటర్. అంతే తప్ప ఓపెనింగ్ డేన అప్లై చేసినంత మాత్రాన అలాట్‌మెంట్ ఛాన్సెస్ ఏమీ ఎక్కువగా ఉండవు. 2, 3 లాట్స్ ఒక్క డీమ్యాట్ అకౌంట్ నుంచి అప్లై చేస్తే అలాట్‌మెంట్ ఛాన్సెస్ ఏమన్నా ఎక్కువుంటాయా? ద ఆన్సర్ ఈస్ నో. ఎలా అప్లై చేస్తే అలాట్‌మెంట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనేది ఈ ఛానెల్‌లోనే ఒక వీడియో చేశాను. హౌ టు ఇంక్రీజ్ ఐపీఓ అలాట్‌మెంట్ ఛాన్సెస్ అని కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేయండి. మీరు ఏ బ్రోకరేజ్ కంపెనీ ద్వారా ఐపీఓకి అప్లై చేసినా సరే ఎలాంటి ఎడ్జ్ ఉండదు. బికాస్ బ్రోకరేజ్ కంపెనీ ఈస్ జస్ట్ ఎ మీడియేటర్. లాస్ట్ మినిట్‌లో ఐపీఓ అప్లై చేస్తే అలాట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయా? ద ఆన్సర్ ఈస్ నో. మీరు ఎప్పుడు అప్లై చేసినా సరే దేర్ ఈస్ ఈక్వల్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ అన్ ఐపీఓ అలాట్‌మెంట్. మీరు ఐపీఓకి అప్లై చేసి, క్యాన్సిల్ చేసి, మళ్ళీ అప్లై చేసి, మళ్ళీ క్యాన్సిల్ చేసి ఇలా 2, 3 టైమ్స్ జరిగితే మీ అప్లికేషన్ ఇన్‌వాలిడ్ అవ్వటం గానీ, లేదా అలాట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ గానీ ఉంటాయా అంటే ద ఆన్సర్ ఈస్ నో. మీరు ఎన్ని సార్లైనా అప్లై చేసుకోవచ్చు. ఎన్ని సార్లైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ విష్. మీరు ఐపీఓ అప్లై చేసి, పేమెంట్ చేసిన తర్వాత క్లోజింగ్ డేట్ లోపు ఐపీఓ అప్లికేషన్ క్యాన్సిల్ చేసుకుంటే మనీ వెంటనే అన్‌బ్లాక్ అవుతాయా అంటే ద ఆన్సర్ ఈస్ నో. రిఫండ్ డేట్‌న మాత్రమే మీకు మనీ అన్‌బ్లాక్ అవుతాయి. అప్లికేషన్ క్యాన్సిల్ చేసుకున్నా సరే. చాలామంది ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌లో లోయర్ ప్రైస్‌కి కోట్ చేస్తే అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనుకుంటారు. నో. ఆల్రెడీ ఒక కంపెనీకి ఐపీఓ ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యుంటే అప్పర్ ప్రైస్‌కి మీకు లోయర్ ప్రైస్‌కి ఎందుకు ఇస్తాడు చెప్పండి? నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే కంపెనీ లిస్ట్ అయిన తర్వాత బేసిస్ ఆఫ్ అలాట్‌మెంట్ అనే డాక్యుమెంట్ రిలీజ్ చేస్తది. అందులో లోయర్ ప్రైస్‌కి కోట్ చేసిన అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. సో, మీరు ఈ మిస్టేక్స్ చేయొద్దు. అలా చేస్తే గనుక మీకు అలాట్‌మెంట్ అనేది ఖచ్చితంగా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్ఎన్ఐ కేటగిరీలో ఐపీఓ అప్లై చేయాలి అనుకుంటే రిటైల్ మాక్సిమం లాట్స్ చూడండి. అవి 13 లాట్స్ కనుక ఉన్నాయనుకోండి. మీరు 14 లాట్స్ అప్లై చేస్తే ఆటోమేటిక్‌గా మీరు హెచ్ఎన్ఐ కేటగిరీలో పడిపోతారు. దానికి సెపరేట్ సెక్షన్ ఏమి ఉండదు. సో, మాక్సిమం లాట్స్ ఫర్ రిటైల్ కేటగిరీ 13 అని ఉంటే మినిమమ్ లాట్స్ ఫర్ హెచ్ఎన్ఐ కేటగిరీ వాస్ 14. అది చెక్ చేసుకొని ఎన్ని లాట్స్ అప్లై చేస్తే మినిమమ్ కేటగిరీలో పడతామో హెచ్ఎన్ఐకి అన్ని లాట్స్ అప్లై చేస్తే మీరు ఆటోమేటిక్‌గా హెచ్ఎన్ఐ కేటగిరీలో పడిపోతారు. డిఫరెంట్ డీమ్యాట్ అకౌంట్స్ నుంచి గనక ఐపీఓ అప్లై చేస్తే అలాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా? నేను దీని గురించి ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేశాను. అది జస్ట్ 4 మినిట్స్ ఉంటది. మీకు ఆ వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇక్కడ స్క్రీన్ మీద కూడా వస్తది చూడండి. సో, ఈ వీడియో చూడండి మీకు కంప్లీట్ క్లారిటీ వస్తది. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.